హలో అందరికీ ఎలా ఉన్నారు? ఈ వీడియో మా బాబు బర్త్డే వీడియో అన్నమాట. సో చాలా రోజులు అవుతుంది యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయక. సో ఇది మెమరీగా ఉండాలని చెప్పేసి అప్లోడ్ అయితే చేసుకుంటున్నాను. సో ఫుడ్ కోసం అయితే మొత్తం అరేంజ్మెంట్స్ అయితే జరుగుతున్నాయి. మేమైతే ఇది ఏమంటారు మేకపోతుని కట్ చేయించి బయట క్యాటరింగ్కి ఇచ్చి ఫుడ్ చేయించుకున్నాం అన్నమాట. ఇంకా ఇక్కడ డెకరేషన్ అయితే చేసుకుంటున్నాము. మేమే ఇంట్లో చేసుకున్నాము. చాలాసేపు కష్టపడ్డాను ఈ డెకరేషన్ కోసం. దగ్గర 4 నుంచి 5 గంటలు అయితే. కానీ అవుట్పుట్ మాత్రం సూపర్గా వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. మీకు ఎలా అనిపించింది అనేది కింద కమెంట్ అయితే చెయ్యండి. నార్మల్గా అయితే నేనే చేసుకుంటాను ఎప్పుడైనా సరే ఫుడ్, బయటేమి ఇవ్వము. కాకపోతే ఇప్పుడు డెకరేషన్ వర్క్ అంతా చేయాలి కాబట్టి ఫుడ్ క్యాటరింగ్కి ఇచ్చాము బయట చేయించుకోవడానికి. కానీ వాళ్ళు కూడా చాలా బాగా ఫుడ్ ప్రిపేర్ చేసి ఇచ్చారు. టేస్ట్ కూడా బాగుండే. ఇంకా ఇక్కడ బయట అయితే మా అన్నయ్య, మా డాడీ, అలాగే మా మరిది, మా ఇంకో మరిది వాళ్ళ భార్య అనమాట, మా తోటి కోడలు ఇక్కడ బయట అయితే కూర్చున్నారు. ఇంకా లోపల తినొచ్చేసి మా ఓన్ వదిన అన్నమాట, వాళ్ళ 2 పాపలు. ఇంకా మా చిట్టి కన్నయ్య కూడా అక్కడే పడుకున్నాడు పాలు తాగేసి. కొద్దిసేపు మా మమ్మీ అంతా ఇక్కడ క్లీన్ చేస్తుంది మొత్తము. నేను చేయించుకున్న ఫుడ్ కూడా మీరు కూడా చూసేయండి. బగారా రైస్ చేయించాము, అలాగే మటన్ కర్రీ, చికెన్ కర్రీ, బోటి ఫ్రై చేసుకున్నాము. ఇంకా మిగిలినవి అయితే చేయలేదు. సో చేసుకున్న వరకు అయితే ఫుడ్ మాత్రం సూపర్గా ఉండే అన్నమాట. కాకపోతే చాలా ఫుడ్ మిగిలిపోయింది, చాలామంది రాలేదు. ఇంకా మా చిట్టి కన్నయ్య కోసం చేపించుకున్న కేక్ అయితే అసలు సూపర్గా ఉండే. టేస్ట్ కూడా చాలా బాగుండింది. మేము ఆర్డర్ ఇచ్చి మాకు ఇలా కావాలి అంటే వాళ్ళు చేసి ఇచ్చారన్నమాట. టేస్ట్ కూడా అసలు సూపర్. కానీ మా చిట్టి కన్నయ్య మాత్రం ఫోటోషూట్ రోజు అస్సలు ఏడవలేదు. కానీ ఈ బర్త్డే రోజు మాత్రం ఫుల్గా ఏడ్చేస్తున్నాడు. అందరిని చూసి వాడేమో ఊరికే భయపడిపోతున్నాడు. ఏడుస్తూనే ఉన్నాడు త్రూ అవుట్. మొత్తం కేక్ కటింగ్ అయ్యేంత వరకు ఏడుస్తూనే ఉన్నాడు. ఇంకా అలాగే కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసాము. మా పాపని క్యాండిల్ ఆర్పమంటే ఎలా ఆర్పుతుందో చూడండి ఒకసారి. భలే గమ్మత్తుగా ఊదుతుంది. అది ఒక్కటి కూడా ఆర్పలేదు తను. ఇంకా నేనే ఆర్పేసాను. ఇంకా మా చిట్టి కన్నా ఇంకా అంత పెద్దోడు అయిపోలేదు ఊది దాన్ని ఆర్పే అంత. సో అందుకని చెప్పేసి నేనే ఆర్పేశాను. అసలు నిజానికి మొన్ననే కడుపులో ఉన్నాడు, నిన్ననే హాస్పిటల్కి వెళ్ళాను, ఇవాళే డెలివరీ అయ్యింది అన్నట్టుగా ఉంది. కానీ అంతలోనే 1 ఇయర్ అయిపోయిందా అన్నట్టుగా నాకైతే నిజంగానే షాకింగ్ ఉంది. వాడు అప్పుడే నడిచేస్తున్నాడు. అంత తలుచుకుంటే నిజంగానే బాధ అనిపిస్తుంది. అప్పుడే 1 ఇయర్ అయిపోయిందా అన్నట్టుగా ఉంది. అసలు ఎప్పుడు అయిపోయింది ఏంది అనేది నాకు లిటరలీ అసలు ఇంకా నేను డెలివరీ అయ్యి మొన్ననే ఎప్పుడో ఇంటికి వచ్చాను అన్నట్టుగా ఉంది. కానీ అప్పుడే వాని ఫస్ట్ బర్త్డే కూడా అయిపోయింది. అసలు రోజులు ఎలా వెళ్ళిపోతాయి ఏందనేది కూడా మనకి అసలు అర్థం కాకుండా ఉంది. సో మా కేక్ కటింగ్ అయితే అయిపోయింది. ఇంకా మా కన్నయ్యకి కొద్దిగంత పెట్టేసిన. ఇంకా మా పాప మాత్రం మా పనిలో మేముంటే తన పనిలో తను ఉంది. మొత్తం క్రీమ్ మొత్తం తింటనే ఉంది. ఆ డే మొత్తం మార్నింగ్ కొద్దిగంత తిన్నది, ఇంకా ఫుల్ డే ఆ కేక్ తినే బతికేసింది మా పాప అయితే. ఆమెకి ఎంత సంతోషమో అసలు. కేక్ వచ్చిందా, ఎప్పుడెప్పుడు తిందామా అని చూస్తూ ఉంది, నాకెప్పుడు పెడతారా అని. ఇక మా చిట్టి కన్నయ్య మా ఫ్యామిలీలోకి వచ్చిన తర్వాతే మా ఫ్యామిలీ మొత్తం కంప్లీట్ అయిపోయింది అన్నమాట. ఇంకా నేనైతే కేక్ అయితే పెట్టడం అయిపోయింది. మా వారు కూడా పెట్టేశాడు. ఇంకా మా పాప దగ్గర కూడా పెట్టిద్దాం మెమరీగా ఉంటుంది కదా అని చెప్పేసి తను పెడుతుందో లేదో అని అనుకుంటా పెట్టించినాను. కానీ బాగానే పెట్టింది. ఇంకా మా చిన్నోడు మేము పెట్టినంతసేపు బాగానే తిన్నాడు. కానీ ఇంకా అందరు పెట్టేటప్పుడు అయితే కేక్ అయితే తినలేదు. ఎందుకంటే కొత్త వాళ్ళని చూసి కొంచెం తను ఏమంటారు హర్ట్ అవుతున్నాడు, ఊరికే ఏడుస్తున్నాడు, గుర్తుపట్టట్లేదు కదా, అందుకు ఊరికే ఏడుస్తుండే అన్నమాట. ఇంకా నెక్స్ట్ మా డాడీ మమ్మీ అయితే ఇద్దరు కేక్ పెట్టేస్తున్నారు మా బాబుకి అయితే ఒకటి చెప్తాం అనుకుంటున్నాను. మా మరిది రమేష్ మరిది తను
తను కేక్ పెట్టిన ఫుటేజ్ మరి రాలేదు, వీడియో తీయలేదా, అది మరి స్కిప్ అయిందా అనేది నాకు అర్థం కాలేదు. కానీ తన వీడియో లేదు, మళ్ళీ చూసిన తర్వాత కావాలని పెట్టలేదు అని అనుకుంటారని నేను ఈ క్లారిటీ ఇస్తున్నాను. సో వీడియో లేదు, అన్ని వీడియోస్ చూశాను, మిస్ అయినట్టుంది. సో అందుకని చెప్పేసి యాడ్ చేయలేదు. ఇంకా వీళ్ళు వచ్చేసి మా రమేష్ మర్ది వాళ్ళ తమ్ముడు వాళ్ళ వైఫ్ అన్నమాట, అంటే మా తోటి కోడలు మా మరిది అన్నమాట. సో వాళ్ళు కూడా పెట్టేస్తున్నారు. వాళ్ళు కూడా మా బాబు కోసం బట్టలు అయితే తీసుకొని వచ్చినారు గిఫ్ట్ కింద. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా మమ్మీ వాళ్ళు అయితే గిఫ్ట్ ఇవ్వలేదు, చూపెట్టలేదు కదా. సో ఇది గోల్డ్ రింగ్ అయితే తీసుకొని వచ్చింది మా బాబు కోసం. సో అదైతే పెట్టేసినారు. ఇంకా నెక్స్ట్ ఈ ఫ్యామిలీ మొత్తం మా అన్నయ్య, అలాగే మా వదిన, మా అన్న వదిన వాళ్ళ చిట్టి ఇద్దరు బుడతలు, అలాగే చిట్టి బాబు అన్నమాట. సో వీళ్ళు కూడా పెట్టేస్తున్నారు, కేక్ అయితే పెట్టేస్తున్నారు. కానీ ఇంకా మా చిట్టి కన్నయ్య అస్సలు కేక్ అయితే తినలేదు. ఇంకా మా అన్నయ్య వాళ్ళు కూడా మా బాబు కోసం అయితే గిఫ్ట్ తీసుకొచ్చారు. వాళ్ళు కూడా గోల్డ్ రింగ్ అయితే తీసుకొని వచ్చినారు. అసలు వాడి బుడ్డి చేతులకి ఎంత బాగున్నాయో. కానీ ఎవరిని చూసినా ఏడిపోయి మా చిన్నోంది. లాస్ట్కి మా అన్నను కూడా ఎవరా అని చూస్తున్నాడు, అంటే ఎప్పుడు చూడలేదు కదా అందుకని చెప్పేసి ఏడుస్తుంది అనమాట. ఇంకా నెక్స్ట్ మా ఓనర్ ఆంటీ కూడా వచ్చేసి తనకి కేక్ పెట్టి తన కోసం బుజ్జి టాయ్స్ అయితే తీసుకొని వచ్చిండే, సూపర్ గా ఉండి అవి కూడా ఇచ్చేసి వెళ్ళింది. చాలా మందికి చెప్పాము, 40 మందికి ఫుడ్ ప్రిపేర్ చేయించినాము. చాలా ఫుడ్ అయితే మిగిలిపోయింది. వాళ్ళ అంటే వారి పర్సనల్ రీజన్స్ వల్ల చాలా మంది రాలేదు. సో ఇంకా ఎవరు వచ్చినా రాకున్నా వచ్చిన వాళ్ళు మన వాళ్ళు కాబట్టి అందరికైతే మంచిగా భోజనాలు అయితే పెట్టేసి పంపించేశాను. ఇక్కడ మా డాడీ పక్కన కూర్చుంది మా మరిది వాళ్ళ వైఫ్ వాళ్ళ బ్రదర్ అన్నమాట. సో తన ఫుటేజ్ కూడా రాలేదు. తను కూడా మా బాబు కోసం అయితే బట్టలు తీసుకొని వచ్చిండు. మా మరిది కూడా 2 జతల బట్టలు అయితే తీసుకొని వచ్చిండు. ఇది వీడియో. సో గైస్, ఇది వీడియో అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.